మీలో కోవా బన్ ఇష్యూ ఎంతమందికి తెలుసు? ఒక కెమెరా, ఒక మైక్, దానికి ఒక స్టిక్కర్ అతికిచ్చేసి మేము కూడా రిపోర్టర్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. అది సంగతి. ఇక్కడ దీంట్లో మొత్తం ఇదంతా కూడా వాటర్ లోపల ఆవిరి అనేది నిండింది, మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. చెప్పురు దీనికి సమాధానం చెప్పాలా? దీనికి ఎవరు చెప్పాలా? ఈ బండ్లు మెత్తగా అయిపోయినాయి, లోపల ఆవిరి ఉంది, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. నీ బతుక్కి ఎప్పుడైనా బన్ను కొన్నావా? అసలు తిన్నావా? పోనీ గట్టిగా ఉంటుందా? నిన్ను కూడా ఒక రూమ్లో పెట్టేస్తే నీకు ఆవిరి వస్తుంది, కాకపోతే లోపల నుంచి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి ఇది దేంతో తయారు మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకో అంటున్నాను. అర్థమైంది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి. వీడి బతుక్కి వీడి బేకరీలో బన్ను కొనలేడు, ఏలు ముద్రగాడు, కానీ మైక్ మీద స్టిక్కర్ వేసుకొని వచ్చేస్తాడు. డయల్ 100 కాల్ చేసి పట్టించేది మూసేస్తాడు. అది కాదు, మైక్ పెట్టేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నావు. ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్ అలా ఇచ్చారు, దానికి చాలా పని ఉంది, అది నీ వల్ల కాదు, ఏలు ముద్రగాడివి. ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం? నీకు తెలిసిన బండ్లు ఎన్ని ఉన్నాయి? తెలియని బండ్లు ఎన్ని ఉన్నాయి? నీకు తెలిసిన ఎన్ని ఉన్నాయి? తెలియకుండానే దాంతో చేస్తున్నారా? మన కంచంలో ఏముందో అది చూసుకోవాలి బ్రో. పక్కనోడి కంచంలో, ఈడి కంచంలో ఏముందో మనకెందుకు బ్రో? ఏం పెట్టి తయారు చేస్తారు ఇది కోవాని? పాలు చక్కెర బొమ్మరవా సార్, పాలు చక్కెర బొమ్మరవా. జూనియర్ ఆర్టిస్టులు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రోల్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. ఆవిడ వెళ్ళే స్వీట్ షాప్కి మనం వెళ్ళొద్దు. నేను వెళ్ళే స్వీట్ షాప్కి 100 రూపాయలకి ఇస్తున్నారు. కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. వీళ్ళు 10 రూపాయల బంద్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా? 10 రూపాయలు మేడం. 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? అది కాదు, మీరేమో అడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? రియల్ పాలకోవేనా? కాదు కదా. మధ్యలో సబ్స్టిట్యూట్ లాగా ఒకళ్ళు వచ్చి స్వీట్ షాప్లో 100 రూపాయలకి ఇంత కూడా రావట్లేదు, 10 రూపాయలకి నువ్వు ఎలా ఇస్తున్నావు, అసలు ఇది నిజమైన పాలకోవేనా? రవ్వ కోవాకి పాలకోవాకి చాలా తేడా ఉంది. ఒక ఏలు ముద్రకి ఇంకో ఏలు ముద్ర తోడైంది అంతే. కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది రవ్వ కోవా. పాలకోవా అని ఎక్కడ చెప్పాడు? ఇలాంటిది తింటే మనకి ఏమైంది? మనందరికి, పిల్లలకే గాని పెద్దలకే గాని హానికరమే కదా. దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం ఏం చేయాలి? ఖండించాలి. నేను ఎప్పుడో స్కూల్లో చూశానండి ఇలా. టీచరే క్వశ్చన్ అడిగి టీచరే ఆన్సర్ చెప్పడం. ఏం పిల్లలు? ఆ పిల్లలు. అదేనా పిల్లలు? అదే పిల్లలు. ఆధార్ కార్డు ఉపయోగ ఒకసారి. ఆధార్ కార్డు లేదనే కదా చెప్పాడు, ఎందుకు అంత షాక్ అవుతున్నాడు? ఆధార్ కార్డు లేవు సార్. ఆధార్ కార్డు లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? వెరీ ష్యూర్ ఆధార్ కార్డ్. మళ్ళీ ఎందుకు అట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. క్రికెట్లో 13th ప్లేయర్ లాగా ఇంకొకళ్ళు జాయిన్ అయ్యి ఇవన్నీ మమ్మల్ని తినమంటున్నావు కదా, మరి నువ్వెందుకు తినట్లేదు, మరి టెన్షన్ ఎందుకు పడుతున్నావు అంట. బర్రెల మందలాగా అంతమంది మీద పడితే టెన్షన్ ఏంటి, వచ్చ కూడా వస్తుంది. ఎంత మెత్తగా అయిపోయింది ఇదంతా. మరి ఎవరైనా చెప్పండి రా, ఎవరైనా చెప్పండి. బన్నులంటే మెత్తగా ఉంటాయి, బిస్కెట్స్ లెక్క గట్టిగా ఉండవు. ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇయ్యాలడితే నేను వీడియో చూపిస్తా. వీడెవడైతే వీడిని పట్టించి ఇచ్చేసిన ముఖం చూడు, తిను మొత్తం తినాలి. నువ్వు అంత క్యూరియాసిటీ ఏంటన్నా నీకు? ఫోన్ ఎవడని కొట్టేస్తాడే, లోపల పెట్టు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చెప్పు. చిన్న పిల్ల నుంచి ముసలి ముతక వరకు అందరూ సరౌండ్ చేస్తే మనిషి అన్నడికి టెన్షన్ రాదా అక్క? బరాబర్ వస్తుంది. డైరెక్ట్ అమ్ముతా ఉన్నారు బహిరంగంగా. వ్యాపారం అంటే డైరెక్ట్ గానే అమ్ముతారు కదే. మీకు ఆధార్ కార్డు లేదు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆధార్ కార్డు లేనప్పుడు ఇక్కడ అమ్మనికి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అదొకటి నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డుకి వ్యాపారానికి సంబంధం ఉండదు. వ్యాపారం కోసం సపరేట్ పర్మిషన్లు ఉంటాయి, అర్థమైందా? ఒక వ్యాపారం చేయాలంటే ఆధార్ కార్డు మీద పర్మిషన్లు ఇచ్చేరు, వేరేదేదో ఉంటుంది, అది కొంచెం తెలుసుకోండి. ఇదిగో అక్క, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఓ అరుస్తున్నావు,
కానీ ఇది తెలుసుకో, ఒకళ్ళు ఇష్టం లేకుండా వాళ్ళ ఫోన్ ఎప్పుడూ చూడరాదే. వాళ్ళకి ఇష్టం లేకుండా చూసినావు, వాళ్ళు కానీ కంప్లైంట్ చేసినారు అనుకో, బొక్కలా వేస్తారు. చట్టరీత్యా నేరం అది. ఇదంతా వద్దులే కంటయ్యా, పిఎస్ కి తీసుకు 100 కి డయల్ చేసి పోలీస్ వాళ్ళకి చేసిన వాళ్ళు 5 నిమిషాలు మళ్ళీ పంపించేస్తారు వాళ్ళని. అర్థమైందా? వాళ్ళని పెట్టుకొని ఏం చెయ్యరు. ఎంత పెద్ద మాట సార్. ఆ పోలీసు కూడా వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి మనం చేయలేము అది. అర్థమైందా? అదే రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో జరిగిందనుకో వాళ్ళకి తెలుస్తుంది. మా దగ్గర ఉన్న ఒక విఐపి పాస్ మీదనే ఒక కార్ ని పంపలేదు మమ్మల్ని. ఆగు అది కూడా ఆగు అన్నా. అబ్బో, అన్నేదో మాట్లాడబోతున్నాడు. నీకు తెలియదు ఇల్లున్నా నీకు తెలుసా? బ్రదర్ ఇల్లున్నా నీకు అన్నయ్య, తెలుసా? ఏం జరుగుతుంది వెనకాల ఇప్పుడు ఏం తెలుసా అన్న? ఒక చిన్న- ఇదే పెద్ద హోటల్స్ మీద చేయగలరా? లేదు. ఎందుకంటే మీ ఎంట్రీతోనే మీ ఎగ్జిట్ అయిపోతుంది. మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారు.